హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంట సమయం. ఈరోజు మనం స్వీట్ షాప్లో కొనే సన్న కారపూసని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. మనం ఇట్లా ఇంట్లోనే చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపిస్తే చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసుకోవటం వల్ల హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు బియ్యపిండిని వేసుకుంటున్నాను క్రిస్పీగా రావటం కోసం. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడ నేను వాము పొడి వేసుకుంటున్నానండి. సన్న కారపూస కాబట్టి మెత్తగా మిక్సీ పట్టి చల్లించి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ఇక్కడ నేను బటర్ వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అలాగే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటన్నిటిని కలుపుకోవాలి. ముందుగా వాటర్ పోయకుండా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. మనకి వేసుకున్న వెన్నపూస సరిపోయిందో లేదో తెలియాలంటే ఇలా ముద్దలాగా చేసుకొని, ముద్దలాగా అయితే సరిపోయినట్టండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని చేయిని ఒకసారి వాష్ చేసుకొని మనం ఆ పిండిని చక్రాల గిద్దలో పెట్టుకునే ముందల చూశారు కదా, నేను ఇలా సన్న కారపూసను తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆ చక్రాల గిద్దల్లోకి ఆయిల్ని అప్లై చేయాలి. అలా ఆయిల్ని అప్లై చేయటం వలన మనకి చక్రాలు వేసుకునేటప్పుడు మనకి పిండి అనేది త్వరగా జారిపడిద్దండి. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఆ చక్రాల గిద్దల్లోకి చుట్టూ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని జాగ్రత్తగా సన్న కారపూసను వేసుకోవాలి. ఈ సన్న కారపూస అనేది త్వరగా అయిపోతుందండి. అందుకని మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాలాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కాలాక పక్కన పెట్టుకొని అందులో ఉన్న చక్రాల పొలుకుల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన పిండిని కూడా వేసుకొని అదే విధంగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. మనకి ఇలా వేసుకొని ఇంట్లోనే వారానికి ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి నేను. అప్పటికప్పుడు తినడానికి కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సన్న కారపూస రెడీ అయిపోయింది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.